సందరాటాలు చల్లగా బావికి సందరాటాలు ససతి పర్వతము వెళ్ళినాడమ్మ పై మీద వస్త్రము కరుణమ్మ వరుసోడు పై మీద వస్త్రము పై మీద వస్త్రము కరుణమ్మ వరుసోడు ఉపన్యాసో తిరిగింద శ్రీకరుణు వరుసోడు పై మీద వస్త్రము శాస్త్రాద్రి పర్వతం మానవ రూపంలో వెళ్ళిపోయాడు మహావిష్ణు. ఒక పొన్న చెట్టు ఉండే పొన్న చెట్టు ఇక్కడ మాగానంగా నిద్రపోతా ఉన్నాడు భగవంతుడు. పొన్న చెట్టుకి గాంధర్వ పక్షులు గూళ్ళు కట్టియటండి. ఆకు ఆకు రాలి గాలి తుఫాన కింద ఏర్పడదట. ఆకు ఆకు రాలి శత పుట్ట కింద ఎరిగిందండ. కోర పుట్ల పోస్తున్నాయట. ఆ కోర పుట్టలో భగవంతుడు కొలువు తీరున్నాడు. ఒళ్ళల్లా పుట్ల పోస్తున్నాయి. పుట్టలో భగవంతుడు అంటే ఉంటున్నాడు. ఈ పుట్టలో దేవుడా నాయన లక్ష్మంటున్నాడు. నాయన లక్ష్మంటున్నాడు. నాయన లక్ష్మణ మాట ఎవరానికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు కొడుకు నారదమునా నారాయణ నాయన బయలు వచ్చాడు. నాయన నమో నారాయణ. అలాగని బ్రహ్మపట్నం వచ్చాడు. బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరులు ముక్కోటి మునీశ్వరులు అలా సభ తీర్చి కూర్చున్నారటండి. బ్రహ్మదేవుడితో నారదుడు అంటున్నాడు, ఏమండి నాన్నగారు, ఇదిగో నా చేతులతో నేనే మా చిన్నమ్మ లక్ష్మీదేవిని మా చిన్నాన్న మహావిష్ణువుని అలా భూలోకమును దింపేస్తాను. ఎవరో భృగు మహర్షి వచ్చి మా చిన్నాన్న ఒక వస్త్రతల మీద తన్నాడని మా చిన్నమ్మ లక్ష్మీదేవి కోపించి కొల్లాపురి పట్టణం వెళ్ళి తపస్సు పట్టింది. మా చిన్నాన్న శాస్త్రాద్రి పర్వతమున పుట్ల పోలైపోయాడు. ఈ సమయం అందరూ వెళితేనే మా చిన్నాన్న మనకు దక్కుతాడు, లేకపోతే దక్కడండి. మాట్లాడకించిన బ్రహ్మదేవుడు శంకరుడు తపస్సు పట్టిన లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు. ఎలాగెళ్తున్నారా? సన్నపడు ముచ్చాలు సాగసినట్ట, ఎప్పుడు ముచ్చాలు ముదుగుచ్చినట్టు, సన్నపడి ముచ్చాలు గుప్పుడు ముచ్చాలు ముదుగుచ్చినట్టు లక్ష్మీదేవి తుండ్రుపడి పైకి లేచింది. ఏమండి, ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా భర్త గురించి పిల్లల గురించే కదండి. నా ఈ భర్త లేదే నాకు ఈ వ్రతం ఎందుకండి? అలాగని అప్పుడు నన్ను ఏమి చేయమంటారు నాయన? ఇప్పుడు ఈ లక్ష్మీదేవి అవతారంలో ఉన్నాం. ఈ అవతారం సాలించి అచ్చంగా గొల్లవారి బామలా తయారేమంటే మా తమ్ముడైన మహావిష్ణుని ఎలా దక్కించుకోవాలి మాకు అన్నారు. ఆనాడు లక్ష్మీదేవి అవతారం విడిచిపెట్టి గొల్ల బామగా తయారవుతుంది. ఈ మహాతలి ఎంత ముస్తాబులవుతుందా? ముత్యమంతా పసుపు మృగమెంతో సాయ ముస్తాబులవుతుంది ఆది లక్ష్మీ. నీళ్ళు కానాలు సక్కమగా చూసు నిన్నమగా తలదూమి నోనముడు లేసు నీళ్ళు పాపలు తీసి మేలు జడలేసు నీళ్ళు పాపలు తీసి మేలు జడలేసు జడపైన ముచ్చాలు జల్లు జగబోసు మల్లె మొగ్గల సేర లక్ష్మీ గట్టు అందాల గట్టాల రుమిక తొడిగిందు సూర్యుడు చంద్రుడు నట్ట తొడినించో
చేతులకి అచ్చంగా గొల్లవారి బామలా తయారైందండి. ఎప్పుడైతే గొల్లవారి బామలా తయారైందో పెద్దవాడిన బ్రహ్మదేవుడు ప్రార్థించింది. పెద్దవాడు బ్రహ్మదేవుడు కామధేను అయ్యాడు. శంకరుడు ప్రార్థించింది. శంకరుడు దూడగా మారాడు. ఆవుని దూడదొలుకుని ఈ ఆత్రేయపురం అనే గ్రామంలోకి, ఈ అంతర్వేజ్ అనే గ్రామంలోకి ఒక రామకులం ఉంటే రామకులం కాడ ఆవుని దూడగడేసి ఆవుని దూడ నమ్మకం పెడుతుంది. ఈ ఆవు దూడలు వస్తున్నాయా ఎండి శంకరగడ్డి ఏకంగా మేపుని పైడి శంకరగడ్డి పక్కగా మేపుని నాలుగిదుల సెంటర్ లోని ఆవుని దూడమ్మగా పెడతా ఉంది. గొల్లవారి బాంబ పోయిందో అమ్మా సెల్లమ్మ అన్నయ్య ఇది కావాలా